ఎప్పటికప్పుడు ఫైనాన్స్ అప్డేట్స్ పొందడానికి డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ ఛానల్ లింక్ని ఫాలో అవ్వండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సంపద ఫైనాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్. చిన్న ఫైనాన్స్ బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన కొత్త నిబంధనలు 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోనికి వస్తాయి. వీటి ద్వారా ఎఫ్డి వడ్డీ రేట్లలో మరింత పారదర్శకత తీసుకురావాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. బ్యాంకులు ఎఫ్డి వడ్డీ రేట్లను ముందుగానే వెల్లడించాలి. సాధారణ డిపాజిట్లకు ఒకే విధమైన రేట్లు అమలు చేయాలి. 3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న బల్క్ డిపాజిట్ వడ్డీ రేట్లను ప్రతి పని రోజు ఉదయం 10 గంటలకు వెబ్సైట్లో వెల్లడించాలి. అయితే బల్క్ డిపాజిట్లకు బ్యాంకులు డిపాజిట్ స్థిరత్వం, లిక్విడిటీ అవసరాలు వంటి అంశాల ఆధారంగా వేరువేరు వడ్డీ రేట్లు ఇవ్వవచ్చు. ఈ మార్పులతో ఎఫ్డి పెట్టుబడిదారులకు రేట్లను పోల్చుకోవడం సులభమై బ్యాంకుల రేట్ల నిర్ణయాల్లోనూ కొంత సౌలభ్యం లభిస్తుంది. ఎస్ఐడిబిఐ నేరుగా ఎంఎస్ఎంఈలకు అందిస్తున్న రుణాలు గత 5 ఏళ్లలో 4 రెట్లు పెరిగాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎంఎస్ఎంఈలకు సులభంగా రుణాలు అందించడం, వారి వ్యాపార వృద్ధి మరియు ఆర్థిక అవసరాలను తీర్చడం ఈ పెరుగుదల ప్రధాన ఉద్దేశంగా ఉంది. సిబిడిటి చేపట్టిన నట్స్ ప్రచారం ద్వారా గత 2 సంవత్సరాల్లో 1.25 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ ను అప్డేట్ చేశారు. దీంతో అదనంగా 9,494 కోట్లు పన్ను చెల్లించారు. డేటా విశ్లేషణ ద్వారా తప్పుగా చూపిన ఆదాయం, ఆస్తులు లేదా అధిక మినహాయింపులను గుర్తించి పన్ను చెల్లింపుదారులను రిటర్న్స్ లో సరిచేయాలని సిబిడిటి ప్రోత్సహిస్తుంది. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్ల ద్వారా జరుగుతున్న నకిలీ పెట్టుబడి మోసాలపై భారత సైబర్ అధికారులు హెచ్చరించారు. మోసగాళ్లు నకిలీ ఇన్వెస్ట్మెంట్ గ్రూపులు, అధిక లాభాల హామీలు, ఫేక్ ట్రేడింగ్ యాప్లతో ప్రజలను ఆకర్షిస్తున్నారు. తెలియని గ్రూపుల్లో వచ్చే పెట్టుబడి సూచనలు నమ్మకూడదు. బ్రోకర్, ట్రేడింగ్ ప్లాట్ఫామ్ వివరాలను ధృవీకరించాలి. మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఎన్ఐసి తెలిపిన దాని ప్రకారం క్లోజింగ్ ఆప్షన్ సెషన్ విషయంలో ఎలాంటి పెద్ద సమస్య లేదని స్పష్టం చేసింది. సిఐఎస్ అమలుపై వచ్చిన సందేహాలు, గందరగోళాన్ని ఎన్ఐసి వివరణతో నివృత్తి చేసింది. ఈ విధానం ద్వారా ట్రేడింగ్ ముగింపు సమయంలో షేర్ల క్లోజింగ్ ధరను నిర్ణయించే ప్రక్రియ మరింత క్రమబద్ధంగా ఉండేలా ఉద్దేశించారు. జూలైలో ఎన్ఎస్సిలో డెరివేటివ్స్ ట్రేడింగ్ 23% తగ్గి రోజువారీ సగటు టర్నోవర్ 214 ట్రిలియన్లకు చేరింది. ఇది 17 నెలల కనిష్ట స్థాయి. ఆర్బీఐ కఠినతరం చేసిన ఫండింగ్, కొలాటరల్ నిబంధనలతో ట్రేడర్లకు లివరేజ్ తగ్గడం ఈ పతనానికి ప్రధాన కారణం. అదే సమయంలో బీఎస్సీలో డెరివేటివ్స్ టర్నోవర్ 8.4% పెరిగింది. ఆర్బీఐ చర్యల ప్రభావంతో భారత డెరివేటివ్స్ మార్కెట్లో ట్రేడింగ్ కార్యకలాపాలు మందగిస్తున్నాయి. దేశీయ పెట్టుబడిదారులు గత 22 నెలల్లో ఎఫ్ఐఐస్ చేసిన $58 బిలియన్ అమ్మకాలను భర్తీ చేశారు. అదే సమయంలో డిఐఐస్ భారత ఈక్విటీలో $166 బిలియన్ పెట్టుబడి పెట్టారు. దీంతో నిఫ్టీ 500లో దేశీయ సంస్థాగత పెట్టుబడిదారుల వాటా రికార్డు స్థాయిలో 21%, విదేశీ పెట్టుబడిదారుల వాటా 17% చేరింది. ఎస్ఐపిల ద్వారా నిరంతరం దేశీయ పెట్టుబడులు మార్కెట్కు స్థిరమైన నిధులను అందిస్తున్నాయి. కార్పొరేట్ల సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం తెలిపింది. చిన్న కంపెనీలు, స్టార్టప్లు, ఎల్ఎల్పీలకు కంప్లైంట్స్ భారం తగ్గించే మార్పులను కమిటీ సిఫార్సు చేసింది. చిన్న నిబంధనల ఉల్లంఘనకు క్రిమినల్ కేసుల బదులు సివిల్ జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. దీంతో వ్యాపార నిర్వహణ సులభమై ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపడే అవకాశం ఉంది. మైటీ ఆన్లైన్ గేమింగ్ సంస్థలకు కొత్త ఆన్లైన్ గేమింగ్ రూల్స్ 2026ను తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించింది. ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధమైన ఆన్లైన్ మనీ గేమింగ్స్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గేమింగ్ ప్లాట్ఫామ్లు నమోదు, వినియోగదారుల రక్షణ, కేవైసీ, ప్రకటనలు, ఫిర్యాదుల పరిష్కారం వంటి కంప్లైంట్స్ నిబంధనలను పాటించాలి. ఉల్లంఘనలకు జరిమానాలు, రిజిస్ట్రేషన్, సస్పెన్షన్స్ లేదా రద్దు వంటి చర్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ హోటల్స్, రెస్టారెంట్ సంఘాలు కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లపై జీఎస్టీను 18% నుంచి 5%కి తగ్గించాలని కేంద్రాన్ని కోరాయి. అధిక ఎల్పీజీ ధరలు, జీఎస్టీ కారణంగా హోటళ్లు మరియు చిన్న రెస్టారెంట్ల నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయని వారు తెలిపారు. జీఎస్టీ తగ్గితే హాస్పిటాలిటీ రంగానికి ఆర్థిక భారం తగ్గి వ్యాపారులకు ఉపశమనం లభిస్తుందని కోరుతున్నారు.
తిరుపత్తూరుకు చెందిన 56 ఏళ్ల రోజువారీ కూలీ రుక్మిణికి 2.79 కోట్ల రూపాయల జీఎస్టీ బకాయిల నోటీసు వచ్చింది. ఆమె పేరుతో RM ట్రేడర్స్ అనే సంస్థను నకిలీగా నమోదు చేసి ఉండడమే దీనికి కారణమని ఆమె చెప్తున్నారు. నోటీసు కారణంగా ఆమె బ్యాంకు ఖాతా కూడా తాత్కాలికంగా ఫ్రీజ్ అయింది. తర్వాత అధికారులు సమస్యను పరిశీలించి ఖాతాను యాక్టివేట్ చేశారు. వ్యక్తిగత పత్రాలను ఉపయోగించి నకిలీ సంస్థలు సృష్టించే జీఎస్టీ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ ఘటన సూచిస్తుంది. ప్రభుత్వం విదేశీ పెట్టుబడి నిధులు ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ తయారు సంస్థలకు పన్ను రాయితీలను ప్రతిపాదించింది. ఎలక్ట్రానిక్స్ తయారీకి అవసరమైన పరికరాలను అందించే విదేశీ సంస్థలకు పన్ను మినహాయింపును 2041 వరకు పొడిగించే ప్రతిపాదన ఉంది. అలాగే భారత్లో నిర్వహించే ఆఫ్ షోర్ ఫండ్లకు పన్ను నిబంధనలను సడలించనున్నాయి. దీని లక్ష్యం విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, ఎలక్ట్రానిక్స్ తయారీని పెంచడం, పన్ను స్పష్టత కల్పించడం. జిఎస్టీఎన్ ప్రతిపాదించిన ఈ వే బిల్ మార్పులను ప్రస్తుతం నిలిపివేసింది. ఇందులో బిల్ టు షిప్ టు లావాదేవీల్లో షిప్ టు జిఎస్టీ ఇన్ తప్పనిసరి చేయడం, డెలివరీ తర్వాత ఈ వే బిల్ ను స్వచ్ఛందంగా క్లోజ్ చేసే సదుపాయం ఉన్నాయి. కొత్త అమలు తేదీ జిఎస్టీఎన్ ఇంకా ప్రకటించలేదు. సిబిడిటి చేపట్టిన సాక్ష్యం నజ్ ప్రచారం ద్వారా గత 2 ఆర్థిక సంవత్సరాల్లో 1.25 కోట్ల ఐటీఆర్లను సవరించగా అదనంగా 9,493.66 కోట్ల పన్ను చెల్లింపులు జరిగాయి. మొత్తం పన్ను ప్రభావం 12,121.91 కోట్లుగా నమోదైంది. డేటా అనలిస్టిక్స్ ద్వారా తప్పుడు మినహాయింపులు, పన్ను రాయితీ క్లెయిమ్లు, ఆదాయాన్ని తప్పుగా చూపించడం వంటి అంశాలను గుర్తించి పన్ను చెల్లింపుదారులకు నోటీసులు, సూచనలు పంపారు. మోసగాళ్లు నకిలీ ఇన్వాయిస్ లేదా బ్యాంకు వివరాల మార్పు పేరుతో కంపెనీలను మోసం చేసి డబ్బును తమ ఖాతాల్లోనికి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మోసాల్లో లింక్ లేదా మాల్వేర్ లేకపోవడంతో సాధారణ ఈమెయిల్ సెక్యూరిటీ తనిఖీలను దాటే అవకాశం ఉంది. ఏఐతో కంపెనీకి అనుగుణంగా నమ్మదగిన నకిలీ ఇన్వాయిస్లను పెద్ద సంఖ్యలో తయారు చేయడం సులభమైంది. బ్యాంకు వివరాల మార్పులను ఫోన్ ద్వారా స్వతంత్రంగా ధృవీకరించడం, 2 స్థాయిల అనుమతి తీసుకోవడం, అనుమానాస్పద ఈమెయిల్లను వెంటనే రిపోర్ట్ చేయడం ద్వారా ఈ మోసాలను అడ్డుకోవచ్చు. I4C ఫ్యూచర్ క్రైమ్ సబ్మిట్ 2026లో ఏఐ ఆధారిత పోలీసింగ్, సైబర్ నేరాల దర్యాప్తులపై ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించనుంది. ఏఐ ద్వారా భారీ మొత్తంలో డిజిటల్ డేటా, బ్యాంకు లావాదేవీలు, ఫోన్ నెంబర్లు, సోషల్ మీడియా వివరాలను వేగంగా విశ్లేషించి సైబర్ నేరాల మధ్య సంబంధాలను గుర్తించడంపై శిక్షణ ఇవ్వనున్నారు. అయితే ఏఐను దర్యాప్తు అధికారులకు సహాయక సాధనంగా మాత్రమే ఉపయోగించాలని, తుది నిర్ణయం మానవ పరిశీలనతోనే ఉండాలని సూచించారు. ఏఐ కారణంగా ముఖ్యంగా వైట్ కాలర్ రంగాల్లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు తగ్గుతున్నాయని ఆర్థికవేత్త అమిత్ బసోలే తెలిపారు. దీంతో యువతులు ఉద్యోగ భద్రతపై అనిశ్చితి పెరుగుతుంది. ఇంజనీరింగ్ వంటి పాత విద్యా విధానాలను మార్చి ఏఐ ఆధారిత కొత్త నైపుణ్యాలపై శిక్షణ, రీస్కిల్లింగ్ అందించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. అలాగే ఏఐ వల్ల ఎన్ని ఉద్యోగాలు ప్రభావితమవుతున్నాయో అంచనా వేయడానికి సమగ్ర డేటా అవసరమని పేర్కొన్నారు.